నీ మనసులో ఎన్ని కష్టాలు అలజడులు చెలరేగినా భయపడకుండా సముద్రం వలె గంభీర్యంగా ఉండడం అలవాటు చేసుకో. నీ మనసులోని భయమే నీ మొదటి శత్రువు, నువ్వు వేసే వెనుకడిగే నీ మొదటి ఓటమి. బలంగా నమ్మితే సరిపోదు, బలహీనతను వదిలితేనే బ్రతుకు మారుతుంది. హద్దులకు మించిన ఆశలు ఉంటే శక్తికి మించిన కష్టాలు పడాల్సి వస్తుంది. ధైర్యం చెయ్యకపోతే దరిద్రం దూరం కాదు, సాహసం చెయ్యకపోతే సంతోషం దరిచేరదు. ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదు అనుకునేవారే జీవితంలో కోలుకోలేని ఎదురు దెబ్బలు తింటారు. మౌనంగా ఉన్న ప్రతి మనిషి మనశ్శాంతిగా ఉన్నట్లు కాదు. మనసులో ఎవరికీ చెప్పుకోలేనంత బాధ ఉన్నప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు మోసం చేస్తే మరణించేదాకా మర్చిపోలేము. కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవడానికి బలం అవసరం లేదు, కానీ తమాయించుకొని నిశ్శబ్దంగా ఉండడానికి చాలా శక్తి కావాలి. ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. గుణం గుడ్డిది, ఆలోచనలు అవిటివి అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దేవుడు మెచ్చడు. పువ్వుని అయితే అందాన్ని చూసి, లేకుంటే వాసన చూసే ఇష్టపడవచ్చు, కానీ మనిషిని మాత్రం వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడాలి. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటలని ఆపలేము, బాధలో ఉన్నప్పుడు వచ్చే కన్నీటిని ఆపలేము. దైవానికి కాదు కర్మకు భయపడు, దైవం క్షమించిన కర్మ అనుభవించవలసిందే. బంధం బలపడాలంటే అడిగే అవకాశం, చెప్పే చనువు రెండూ ఉండాలి. మన పని మనం చేసుకుంటూ ఉన్నా మనల్ని బాధించేవారు, విమర్శించేవారు ఉంటారు, కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి: ఆటలో గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు. జీవితం నిజాయితీ పరులను ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది. దొరకదని తెలిసి వెతకడం, ఇష్టం లేని చోట బ్రతకడం రెండూ కష్టమే. మనుషులు వయసును బట్టి మారుతారు అనేది తెలిసిన సత్యం, అవకాశాన్ని బట్టి మారుతారు అనేది తెలుసుకోవాల్సిన సత్యం. మనం కావాలనుకుని ఆశపడి కోరుకున్న బంధాలు ఎప్పటికీ మనతో ఉండవు. జీవితంలో మనతో ఉండాలి అని రాసిపెట్టి ఉన్న బంధాలు మాత్రమే మనతో ఉంటాయి. కొన్ని బంధాలు అంతే, చెప్పుకోనివ్వవు, తప్పుకోనివ్వవు, తెంచుకోనివ్వవు, పంచుకోనివ్వవు. జీవితంలో పైకి రావాలంటే కొన్ని విషయాలు చెప్పుకోవాలి, మరికొన్ని విషయాలకు తప్పుకోవాలి. ఎదుటి వ్యక్తి గౌరవించలేదని బాధపడకు, నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకో, నీకు మర్యాద ఇచ్చే అంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచి మర్చిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు. జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పుతుంది. ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకు, ముందు నీ జీవితం గురించి ఆలోచించు. బతికినంత కాలం బాగుపడతావు. కష్టపడకుండా, నష్టపోకుండా ఏ కొత్త విషయాన్ని నేర్చుకోలేవు. కష్టం వచ్చిందనో, నష్టం కలిగిందనో ఉన్న చోటనే ఆగిపోకు. జీవితంలో చేతకాని వాడిలా మిగిలిపోకు. అబద్ధం అని అనుమానం వస్తే నిజం కూడా అవమానం ఎదుర్కోవాల్సిందే. మనం చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు మనల్ని తప్పుడు మనుషులుగా వేలెత్తి చూపే వాళ్ళే మన చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటివారిని ఎంత చెడ్డవానిగా చూపించడానికైనా ఆలోచించరు. మనిషి సర్వనాశనం అవ్వడానికి దురలవాట్లు, చెడు వ్యసనాలే కారణం అనుకుంటారు, కానీ వాటికంటే అతి ప్రమాదమైంది ఇంకొకటి ఉంది. అది ఏంటంటే అతి మంచితనం. బయటి వారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని చులకనగా చూడడం తప్పు.
6 అడుగుల మనిషి విలువ 4 అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట్లో అందరూ మనతో ఉన్నట్టు ఉంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవరూ ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది. కోపం, కష్టం, జీవితం 3 మనవే కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవు. మన మాట ఎప్పుడూ వినవు. మనకి చెప్పి రావు. నవ్వుతూ నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకండి. మీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకండి. అప్పుడే ఏదైనా నేర్చుకోగలరు, ఎక్కడైనా రాణించగలరు. నీ మీద వేసిన నింద నిజమైతే సరిదిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. విలువలేని మనుషులకు ఎంత విలువిచ్చినా సరే చివరికి మన విలువే తగ్గేలా చేస్తారు. మన కోసం మన వాళ్ళు ఉన్నారు, మన కోసం ఏడుస్తారు, మన కోసం ఏదైనా చేస్తారు అనుకుంటే పొరపాటు. ఇప్పుడు బంధువులు ఉన్నారు అని చెప్పుకోగలం కానీ మనకేదో చేస్తారు అని చెప్పుకోలేము. నువ్వే అంతా, నువ్వెంత. మొదటిది అవసరం ఉన్నప్పుడు చెప్పేది, రెండవది అవసరం తీరాక చెప్పేది. వాదించి బాధపడడం కంటే అవును తప్పు నాదే అని మౌనంగా ఉండిపోవడమే చాలా మంచిది. ప్రతి చోట ఆలోచించడం ఎంత అవసరమో ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవి శాశ్వతం కావని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మన వాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. ఒకసారి నీ లోపాలను నువ్వు ఒప్పుకున్నట్లయితే తిరిగి వాటిని నీకు వ్యతిరేకంగా ఎవరు ఉపయోగించలేరు. ఈరోజు నీదైనది గతంలో అది మరొకరిది, అదే ఆ తర్వాత మరొకరిది అవుతుంది. నీవు దాన్ని నీ సొంతం అనుకుంటావు, దానిలో లీనమైపోతున్నావు. ఈ అనుబంధమే అన్ని దుఃఖాలకు మూలం. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పండ్లు వస్తుంటాయి, రాలిపోతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బతికినా కష్టాలు, కన్నీళ్లు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు, స్థిరంగా నిలబడడం. వెనుతిరిగి చూడకు. నిన్ను కాదనుకున్న కాలం కోసం, నిన్ను వద్దనుకున్న మనుషుల కోసం. ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయ్యుండాలి, లేదా బాధించేది అయినా అయ్యుండాలి. మనకు 2 రకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది, రెండవది ఎలా జీవించాలో నేర్పేది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.